హాయ్ కిల్లర్స్, వెల్కమ్ టు మై ఛానల్ కిల్లర్ మైల్స్ అండ్ స్మైల్స్. సో మొన్న లక్ష్మీపురం జగన్నాథ్ గట్టు వీడియోలో ఎండింగ్లో చెప్పా కదా, సో ఇక్కడ విజయవనం ఉంటుంది. సో నెక్స్ట్ వీడియో అదే లాంగ్ వీడియో చేయబోతున్నాను. సో ఇక్కడికి వచ్చేసాను అనమాట. సో ఇది విజయవనం. సో ఇక్కడ చాలా ఫోటోషూట్స్ అయితే చేశాను అండ్ ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా జరుగుతుంటాయి ఇక్కడ. సో పార్క్ మాత్రం చాలా గ్రీనరీగా బాగుంటుంది. సో ఇక్కడ వచ్చేసి పెద్దలకి 20 రూపీస్, పిల్లలకి 10 రూపీస్ టికెట్. సో తీసుకున్నాను. అండ్ బైక్ పార్కింగ్కి 20 రూపీస్ ఉంటుంది. అండ్ ఇక్కడ పార్కింగ్ ఏరియా ఇది, ఇక్కడ పార్క్ చేసేస్తాము. సో పదండి లోపలికి వెళ్దాము. పెద్దలకి 20 రూపాయలు అండ్ చిన్నపిల్లలకి అయితే 10 రూపాయలు. ఇన్కేస్ మీరు 2 వీలర్ ఉంటే 20 రూపీస్, 4 వీలర్ అలా కార్ ఏదైనా తెచ్చుకుంటే 40 రూపీస్ అనమాట. సో దీనికైతే నేను చాలాసార్లు వచ్చాను ఫోటోషూట్ చేయడానికి. అండ్ చాలా గ్రీనరీగా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గ్రీనరీ పార్క్ అనమాట మన కర్నూలులో. ఇటు సైడ్ కిడ్స్కి సంబంధించి ప్లేయింగ్ ఏరియా ఉంటుంది అనమాట. సో చాలా పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. సో కిల్లర్స్, ఈ విజయవనం లోపలికి వచ్చిన తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉంటే సో ఇక్కడ మ్యాపింగ్ పెట్టారు. సో ఇది చూపిస్తా చూడండి ఒకసారి. సో ఈ విజయవనంలో ఏమేమి ఉన్నాయని చెప్పేసి సో ఇక్కడ బోర్డు పైన పెట్టేశారనమాట. మీకు ఏమైనా డౌట్ ఉంటే దీన్ని చూసుకొని వెళ్ళొచ్చు. ఇలా లోపలికి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ సైడ్లో కొంచెం ముందరికి వచ్చింటారు. సో అవి వాష్రూమ్స్ అనమాట. అండ్ వాష్రూమ్స్ ఉన్నాయి, వాష్రూమ్స్ అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. కిల్లర్స్, ఇక్కడ స్నాక్స్ అంటూ ఏం దొరకవు, వాటర్ బాటిల్స్ దొరుకుతాయి. సో ఇన్ కేస్ మీరు ఏమైనా స్నాక్స్ ఐటమ్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే ప్యాకెట్స్ ఉంటాయి కదా, అది ఖచ్చితంగా ఇక్కడైతే వేయకండి, తీసుకెళ్ళి బయట వేయండి. సో ఎందుకంటే థింక్ గ్రీన్ లీవ్ క్లీన్ సేవ్ నేచర్ అనమాట. సో దీన్ని చాలా శుభ్రంగా ఉంచడానికి ట్రై చేస్తుంటారు. సో వాళ్ళకి కష్టంగా లించకుండా సో మనం మేమైతే ప్యాకేజ్ తెచ్చుకుంటాం. ఇన్ కేస్ ఫుడ్ కానీ ఏదైనా వాటర్ బాటిల్స్, ప్లాస్టిక్ ఏమి ఇక్కడ పాడేయకుండా. సో ఇక్కడ డస్ట్బిన్స్ ఉంటే డస్ట్బిన్స్లో వేసేయండి. సో ఇక్కడ చెత్త చేయకండి. సో కిల్లర్స్, ఇప్పుడు ప్లేయింగ్ ఏరియాకి వచ్చాము. అండ్ మన కర్నూలు వాళ్ళు వీకెండ్స్లో సాటర్డే కానీ సండే కానీ ఆ వీకెండ్స్లో సో ఇక్కడికి పిల్లల్ని తీసుకొచ్చి ఆడిపిస్తుంటారు. అండ్ చాలా బాగుంటుంది ఈవినింగ్ టైంలో. సో నేను ఇక్కడ ఫోటోషూట్స్ కానీ వస్తుంటాను కదా, అప్పుడు చాలా వరకు వీకెండ్స్లో హెవీ రష్ ఉంటుంది. ఇక్కడ చాలామంది వస్తారు. అండ్ ఆల్రెడీ కొంతమంది పిల్లలు వచ్చి ఆడుకుంటున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిల్లర్ ఛానల్ అనండి. టికెట్లానా మీకు? ఫ్రీనా? అవునా? వాటర్ ఎక్కడ మీకు? అవునా? అవునా, మీ కాడ కూడా ఉంది డ్రోను. కొన్ని వాటర్ ఇస్తావు, నేను తాగుతా. సో కిల్లర్స్, ఇక్కడ పిల్లలు ఆడుకుంటున్నారు. సో కొన్ని వాటర్ తెచ్చుకున్నారు, అడిగింటి ఇచ్చినారు. పాపం కొన్నే తాగుతాను. థ్యాంక్స్ బిట్టు. ఓకే బాయ్. నా పేరు నందు. నందు, ఓకే. మంచి పని. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిల్లర్ ఛానల్. సో కిల్లర్స్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిల్లర్ మైల్స్ అండ్ స్మైల్స్ ఛానల్. అది లెంత్ ఎక్కువ ఉంటుంది, లైక్ నో తిరగదా అని చెప్పేసి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ కిల్లర్ అని చెప్తే చిల్లర్ అంటున్నారు. సో కిల్లర్స్, ఇక్కడ చాలా చెట్లు ఉన్నాయి. అండ్ ఇక్కడ వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అన్నమాట. అదే ఇలాంటి పైప్ పెట్టేసి సో ఎనీ టైం వాటర్ ఫ్లో అయ్యేలా అదే వాటర్ పడుతున్నారు. సో చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి ట్రీస్ అయితే, అందుకే ఇంత గ్రీనరీగా ఉందన్నమాట ఈ పార్క్ అనేది. సో ఈ పార్క్ అనేది మీరు ఖచ్చితంగా విజిట్ చేయండి వీకెండ్ టైంలో. అండ్ వస్తే ఎర్లీ మార్నింగ్ కానీ లేదంటే ఈవినింగ్ అని రండి, బాగుంటుంది. సో మిట్ట మధ్యాహ్నం అవాయిడ్ చేయండి, సో ఎండ ఉంటుంది. సో కిల్లర్స్, ఇది అడ్మిన్ రూమ్ అంట. సో ఇక్కడ కూడా బాగుస్తాయి ఫొటోస్ తీసుకోవడానికి. ఈ ప్లేస్లో ఫోటోషూట్స్ చేసిన కదా నేను, చాలా వరకు నేను తీసుకొచ్చిన క్లయింట్స్ అందరూ చాలా బాగుంది పార్క్ అని చెప్పేశారు. సో ఇక్కడ కెమెరాకి ఏం అడగరు, అదే అమౌంట్. సో ఇక్కడ ఫ్రీనే తీసుకోవచ్చు ఇప్పుడు అయితే. అండ్ ఫ్యూచర్లో ఏమైనా అమౌంట్ అడుగుతారేమో తెలియదు. సో మన ఫోటోగ్రాఫర్స్కి చాలా యూజ్ అనమాట ఇట్లాంటి గ్రీనరీ పార్క్స్, ప్రీ వెడ్డింగ్ షూట్స్కి కానీ ఫోటోషూట్స్కి కానీ. సో చాలా బాగుంటుంది. సో నా వెనకాల లొకేషన్ ఉంది కదా, అది ఇంకా బ్యూటిఫుల్గా ఉంటుంది. గ్రీనరీ, గ్రీన్ కార్పెట్ లాగా గార్డెన్ ఉంటుంది. సో అక్కడికి వెళ్దాము. కిల్లర్స్, ఈ వే ఉంది కదా, సో ఈ వేలో చాలా
ఫొటోస్ దిగచ్చు. చాలా బాగుంటుంది ఈ లొకేషన్ అని చెప్తున్నా కదా. వీళ్ళు చాలా బాగా మెయింటైన్ చేస్తుంటారు. అండ్ ప్రతిరోజు వాటర్ పట్టడం కానీ, సో ఇలా పైప్ లైన్ వేసేసి ప్రతి చెట్టుకి ఎనీ టైం వాటర్ ఫ్లో అయ్యేలా చూస్తుంటారు. సో అందుకని చెప్పేసి ఇంత గ్రీనరీగా ఉంటుంది ఈ పార్క్ అనేది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ వాళ్ళకి, చాలా బాగా మెయింటైన్ చేస్తుంటారు ఈ పార్క్ని. సో ఇదన్నమాట గ్రీన్ గార్డెన్ లాగా. అండ్ ఇక్కడ కూడా లొకేషన్ బాగుంటుంది. ప్లస్ ఈ పార్క్ వచ్చేసి 2024 Jan 26 అంట ఓపెన్. ఎగ్జాక్ట్గా తెలియదు అనుకుంటా, ఇంకా 1 year కూడా అవ్వలేదు. సో ఇది 2025 December అండ్ ఇంకా 1 year కూడా అవ్వలేదు. సో లొకేషన్ మాత్రం చాలా బాగుంటుంది. మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో వచ్చి ఇక్కడ ఏదైనా చిన్న ఫుడ్ పార్టీ కానీ, సో గెట్ టుగెదర్ కానీ ఇక్కడ చేసుకోవచ్చు. సో వాళ్ళని ఒకసారి అడగండి. అండ్ ఇక్కడైతే ఫ్లవర్స్, బ్యూటిఫుల్ ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ చాలా బాగా మెయింటైన్ చేస్తుంటారు. మేముంటున్న లొకేషన్కి ఇది చాలా దగ్గర అనమాట ఈ పార్క్ అనేది. సో నేను క్లయింట్స్కి చెప్తుంటాను, నేను ప్రీవియస్గా ఏమైనా ఫొటోస్ ఉంటే వాళ్ళకి పంపించి, సో ఈ పార్క్ చాలా బాగుంటుంది, ఇక్కడికి వెళ్దామండి అంటే, సో వాళ్ళు కూడా ఓకే అని చెప్పేసి వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చేస్తారు. ముందరికి వస్తే సో ఇక్కడ కొంచెం నీడ ఉంటుంది అన్నమాట. ఇక్కడ మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ ఇక్కడ కూర్చొని కబుర్లు చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ నీడ బాగుంటుంది. సో టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 10 to ఈవినింగ్ 5 వరకు అనుకుంటా. కిల్లర్స్ ఈ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది చిన్న హట్ లాగా ఉంటుంది. ఇక్కడ మొత్తం ఈ ట్రీస్ వచ్చేసి అవి తాటి చెట్లు అంటారు. సో ఈ చుట్టుపక్కల చాలా ఉంటాయి తాటి చెట్లు. అండ్ కొంచెం జాగ్రత్తగా రండి, ఎందుకంటే చూసుకుంటా రండి, ఏమైనా ఉంటే ఉండొచ్చు. సో ఇది మినీ ఫారెస్ట్ కదా, ఏమైనా పాములు అవి ఇవి ఏమైనా ఉంటాయి. సో ఈవినింగ్ టైంలో కానీ అండ్ మార్నింగ్ టైంలో కానీ చాలా బాగుంటుంది. ఇది పర్ఫెక్ట్, ఇది చాలా బాగుంది లొకేషన్. ఈ పిల్లలు అక్కడ నుండి వచ్చారనమాట. సో యూట్యూబ్లో అన్న మీ ఛానల్ టైప్ చేస్తే రావట్లేదు అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుంటారంట. కిల్లర్స్ ఇలా కొంచెం ఈ పార్క్ లోపలికి వస్తే ఇటు సైడ్ నర్సరీ ఏదో నర్సరీ ఉంటుంది. సో చెట్లది. అండ్ ఇటు సైడ్ వెళ్తే కొద్దీ ఉంటుంది వే. సో చాలా లోపలికి ఉంటుంది. సో ఇప్పుడైతే ఈ నర్సరీ దగ్గరికి వెళ్ళొద్దాము. సో ఈ పిల్లలైతే అక్కడ ప్లేయింగ్ ఏరియాలో చూపించాను కదా, సో మొబైల్ పట్టుకొచ్చినారు సబ్స్క్రైబ్ చేసుకుందామని. సో ఇది కిల్లర్ మైల్స్ అండ్ స్మైల్స్ సైడ్ వచ్చిందా పైన? యా ఇదన్నమాట. ఇక్కడ ఎవరు? నేనే కదా. ఓకే, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ రా. బాయ్ బాయ్. సో కిల్లర్స్ ఇక్కడ నర్సరీ అని చెప్పినా కదా. సో ఇక్కడ చూడండి ఇన్ని చెట్లు, చిన్న చిన్న చెట్లు. సో ఇక్కడ ఈ చిన్న చిన్న చెట్లన్నీ పెంచుతుంటారు ఇక్కడ వాళ్ళు. సో కిల్లర్స్ ఇక్కడ విజయవనంలో సో ఇలా ఇంత చిన్న కవర్లో సో మట్టి పెట్టేసి అండ్ దీంట్లో విత్తనాలు వేసేసి పెంచుతుంటారు అనమాట. అండ్ ఇక్కడ కొంచెం చూడండి, ఇవి కొంచెం పెద్దగా ఉన్నాయి బ్యాగ్స్. సో కొంచెం పెద్ద చెట్లు అనమాట ఇవి. సో కిల్లర్స్ ఇక్కడ వీళ్ళు పెంచుతున్న చెట్లకి పేర్లు పెట్టేసి సో ఎంత క్వాంటిటీ ఉందని చెప్పేసి మెన్షన్ చేసుకొని పెట్టుకున్నారు ఇక్కడ. అండ్ అక్కడ ఇంకా పెంచుతున్న చిన్న చిన్నవి. సో కిల్లర్స్ అక్కడ కనిపిస్తున్నాయి కదా, అవి చిన్న చిన్న సీతాఫలం మొక్కలు అనమాట. అండ్ ఇవేవో షోకేస్ చెట్లు మాదిరి ఉన్నాయి. అండ్ ఇక్కడైతే వంకాయ వేస్తారు. సో ఈ వంకాయ అండ్ చాలా ఇలా పెట్టేసుకున్నారు. సో సీజన్ బట్టి పెంచుతారేమో ఒక్కొక్క దాంట్లో. కిల్లర్స్ ఇక్కడ పెంచుతున్నారు అని నేను వచ్చినాను. సో లోపలైతే ఏం లేవు, ఓన్లీ తిక్క చెట్లు అయితే మొలిచినాయి. అండ్ సీజన్ కాదు అని సో ఇక్కడైతే
ఇట్స్ పెట్టేసినారు అలానే. సో లోపలైతే చెట్లు అయితే ఏం పెంచట్లేదు. సో ఇది ఒక నర్సరీ అనమాట. అండ్ ఈ చుట్టూ ఒకవేళ మీరు వస్తే ఖచ్చితంగా చాలా జాగ్రత్తగా చూసుకుంటారండి, ఎందుకంటే కొంచెం విషపూరితమైన పురుగులు పాములు తిరిగే ఏరియాలో ఉంది అనిపిస్తుంది ఇది. ఎక్కడ చప్పుడు వచ్చినా నేనైతే తిరుగుతున్నాను. సో జాగ్రత్తగా రండి ఇన్ కేస్ ఇలా లోపలికి వస్తే. ఈ నర్సరీ సైడ్ మీరు సో గిలర్స్ ఇది మొత్తం తిరిగినాను. అండ్ ఇక్కడ లోపలికి ఏముండదు. సో ఇదైతే స్కిప్ చేస్తున్నాను. సో లోపలైతే ఏం లేదు, జస్ట్ నడవనీకనే అంతే, ఎనర్జీ వేస్ట్. అడిగినా ఆల్రెడీ ఇక్కడ వాళ్ళని. సో లోపల సైడ్ ఏమైనా ఉన్నాయా అంటే ఏం లేవు, జస్ట్ చిన్న చెట్లు ఉంటాయి అంతే అని చెప్పినారు. అంతే, పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ప్లస్ ఒకసారి మనం పైకి వెళ్ళి చూద్దాం. సో పైకి ఇంతకు ముందు వెళ్ళింటి, ఇక్కడ ఈవినింగ్ టైంలో బాగుంటుందన్నమాట. సో ఇంటి మిద్దెలా ఉంటుంది అంతే. సో ఇది పైన అన్నమాట. సో ఈవినింగ్ టైంలో సన్సెట్ అవుతుంటుంది ఇటు సైడ్, బ్యాక్ సైడ్. చాలా బాగుంటుంది చూడడానికి. ప్లస్ ఇక్కడ మీరు ఏదైనా స్నాక్స్ కానీ ఏమైనా తెచ్చుకుంటే ఆ కవర్స్ ఏమైనా ఉంటే ఇక్కడ ఆ వేస్టేజ్ మొత్తం ఈ డస్ట్బిన్స్లో వేసేయండి. సో ఇక్కడ చాలా కొంచెం క్లీన్గానే మెయింటైన్ చేస్తున్నారు. సో ఇట్లాంటి డస్ట్బిన్స్ అనిపిస్తే సో దాంట్లో వేసేయండి ఆ వేస్టేజ్. కిల్లర్స్ ఇక్కడ అనిపిస్తుంది కదా, సో ఇది రీసెంట్గా పెట్టారనమాట. సో మెడిటేషన్ చేసుకోవడానికి ఇది ఒక చోట్లా చేసుకున్నారు వాళ్ళు. సో ఇక్కడ నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు అయితే గమనించలేదు, అప్పుడు ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది. ఓపెన్ చేసినట్టున్నారు రీసెంట్గా. సో ఇక్కడ లోకల్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేసి ఇక్కడ ధ్యానం చేసుకొని వెళ్ళిపోతారంట ఈ పార్క్లో, ఈ విజయవనం పార్క్లో. పెయింటింగ్ బాగా చేస్తారు. అండ్ ఇవి టైల్స్ కదా ఈ వీడియో. అండ్ నెక్స్ట్ కూడా ఏదో ఒక సంస్కృతి పార్క్ అని డాక్టర్స్ కాలనీలో ఉంటుంది మన సి క్యాంప్ పక్కన, బి క్యాంప్లో. సో నెక్స్ట్ అదే వ్లాగ్ చేద్దాం అనుకుంటా. సో ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. సో ఇంతవరకు ఉండి వీడియో చూసినందుకు కంటిన్యూగా. సో థ్యాంక్స్ కిల్లర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సో కిల్లర్స్ చూసారు కదా, సో మొత్తం కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. అండ్ సో ఇక్కడ టికెట్ తీసుకునే దగ్గర సో ఇందాక అన్నని అడిగినాను స్నాక్స్ దొరకవా అన్న అంటే, దొరికితే తమ్ముడు అని చెప్పాడు. సో ఇక్కడ ఒక అన్న ఉంటాడు టికెట్ ఇచ్చే ఆయన. సో ఆయన ఏమన్నాడంటే స్నాక్స్, వాటర్ బాటిల్స్ దొరుకుతాయని చెప్పినాడు. అండ్ సో ఇది వీడియో. సో కంప్లీట్ చేసుకొని వెళ్ళిపోతున్నాను. సో మొన్న లక్ష్మీపురం జగన్నాథ్ గట్టు కేవ్ టెంపుల్ అంటారు కదా, సో దాన్ని అయితే లాంగ్ వీడియో చేసి పెట్టాను. సో అది చూడకుంటే చూడండి. సో థ్యాంక్ యూ కిల్లర్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.